నీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకు. చాణక్య నీతి. మన జీవితంలో కొన్ని విషయాలు మన దగ్గరే ఉండాలి. ప్రతి ఆలోచన, ప్రతి ప్లాన్, ప్రతి బలహీనత ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం: నీ రహస్యాన్ని నీవే దాచుకోలేకపోతే ఇతరులు దాచుతారని ఆశించొద్దు. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎందుకు రహస్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మొదటి విషయానికి, ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు నీకు దగ్గరగా ఉన్న వ్యక్తి రేపు దూరం కావచ్చు. భావోద్వేగంలో చెప్పిన విషయాలు భవిష్యత్తులో సమస్యలుగా మారవచ్చు. రెండవ విషయానికి, ప్రతి ఒక్కరూ నీ మంచి కోసం ఆలోచించరు. కొంతమంది నీ సమాచారం ద్వారా నీ బలహీనతలను తెలుసుకుంటారు. తర్వాత అదే విషయాన్ని నీ మీద ఉపయోగించవచ్చు. మూడవ విషయానికి, ప్లాన్ బయట పెడితే శక్తి తగ్గుతుంది. చాలామంది ఒక లక్ష్యాన్ని నిర్ణయించగానే అందరికీ చెప్పేస్తారు. కానీ చాణక్యుడు చెప్తాడు, పూర్తయ్యే వరకు పని రహస్యంగా ఉండాలి. నిశ్శబ్దంగా పనిచేసిన ప్లాన్ ఎక్కువ విజయాన్ని ఇస్తుంది. నాలుగవ విషయానికి, అతి నమ్మకం ప్రమాదం. ఎవరినైనా పూర్తిగా నమ్మడం చాలా సార్లు బాధను ఇస్తుంది. నమ్మకం ఉండాలి, కానీ పరిమితి కూడా ఉండాలి. ఐదవ విషయానికి, నీ మనసు అందరికీ అర్థం కాదు. నీవు బాధతో చెప్పిన విషయానికి వారికి కేవలం ఒక కథలా అనిపించవచ్చు. అందుకే ప్రతి బాధను ప్రపంచంతో పంచుకోవద్దు. ఆరవ విషయానికి, నిశ్శబ్దం కూడా ఒక రక్షణ. తక్కువ మాట్లాడే వ్యక్తి తక్కువ తప్పులు చేస్తాడు. ఎక్కువ సమాచారం బయట పెట్టని వ్యక్తి ఎక్కువ సురక్షితంగా ఉంటాడు. ఏడవ విషయానికి, రహస్యాన్ని కాపాడుకోవడం ఒక తెలివి. చాణక్యుడు చెప్తాడు, తెలివైనవాడు తన ఆలోచనలను బయట పెట్టడు. జీవితంలో గెలవాలంటే కొన్ని విషయాలు మనలోనే ఉండాలి. మీ లక్ష్యాలు, మీ వ్యూహాలు, మీ బలహీనతలు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదు. ఈరోజు నుండి తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా గమనించండి. మీ రహస్యాలను కాపాడుకోండి. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉండే వ్యక్తిని ప్రపంచం సులభంగా అర్థం చేసుకోలేడు. అదే చాణక్య నీతి.